జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఇట్టి కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సహకార సంఘం నుంచి రైతాంగం ఏ రకంగా అభివృద్ధి చెందాలి, సహకార సంఘాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరుతుంది, ప్రజలకు తెలియజేయడానికి చైతన్యవంతం చేయడానికి వారం రోజుల పాటు విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లైబ్రరీ వార్షికోత్సవాలు అదేవిధంగా సహకార సంఘం వార్షికోత్సవాలు 9వ తారీఖు వరకు ప్రభుత్వం తరఫున అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా ప్రజలకు ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ ఫలాలు తెలియజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారతదేశం చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో రైతు ముఖంలో సంతోషాన్ని చూడాలని, రైతుల కళ్లల్లో వెలుగు చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి రాష్ట్రం ఎక్కడా కూడా లేదన్నారు. స్వతంత్రం వచ్చిన కానుండి ఈ రోజు సుమారు 18,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతులను రిలీఫ్ చేసి రైతు అకౌంట్లో ఏదైతే బకాయి లేకుండా విముక్తిని చేయాలని ఒక ఆలోచనతో ఈ రోజు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. మన భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టినరోజు. వారికి ఈ 3 రంగాలంటే అమితమైన ప్రేమ, బాలలంటే చాలా ప్రేమ. గ్రంథాలయాలు, సమాజాభివృద్ధికి గ్రంథాలయాలు ఎలా ఉపయోగపడతాయి అనేది ఒకటైతే, ఈ సహకార రంగం భారతదేశ అభివృద్ధికి ముఖ్యంగా రైతాంగానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలను దృష్టిలో ఉంచుకొని వారం రోజుల పాటు సహకార వ్యవస్థ, సహకార సంఘం నుంచి రైతాంగము ఏ రకంగా అభివృద్ధి చెందాలి, సహకార సంఘాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరుతుంది, ప్రజలకు తెలియచేయటానికి చైతన్యవంతం చేయటానికి వారం రోజుల పాటు విజయోత్సవ ర్యాలీలు, అదేవిధంగా ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేసి సహకార సంఘ గీతం పాడి ప్రజలను చైతన్యవంతపరిచి సభలు సమావేశాలు పెట్టి వారం రోజుల పాటు ఈరోజు లైబ్రరీ వారోత్సవాలు అదేవిధంగా సహకార సంఘ వారోత్సవాలు వచ్చే నెల 9వ తారీఖు వరకు ప్రభుత్వం తరపున అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా ప్రజలకు ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ ఫలాలు, ఈరోజు సహకార సంఘం అందిస్తున్నటువంటి చేసేటువంటి పనులు తెలియచేయటానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ చరిత్రలో కనివిని ఎరగని రీతిలో రైతు ముఖంలో సంతోషాన్ని చూడాలని, రైతుల కళ్ళల్లో వెలుగు చూడాలని గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ కూడా 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి రాష్ట్రం ఎక్కడ కూడా లేదు స్వతంత్రం వచ్చిన కానుండి. ఈరోజు సుమారు 18,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతులను రిలీఫ్ చేసి రైతు అకౌంట్లో ఏదైతే బకాయి లేకుండా విముక్తిని చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు రుణమాఫీ చేయడం, అదేవిధంగా ఈరోజు రుణమాఫీ కాని రైతాంగానికి కూడా మొత్తం కూడా కటౌట్ డేటుకు చిన్న పొరపాట్లతో సుమారు 4-5 లక్షల మంది ఉన్నారు. ఆ 4-5 లక్షల మందిని మార్చి 31వ తారీఖు లోపు వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి చర్యలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రతిపక్షాలు గొంతెత్తి అరుస్తున్నాయి. ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల్లో 1 లక్ష రూపాయల రుణమాఫీని తీసుకొచ్చి 10 సంవత్సరాల గుంజుకొచ్చి మిత్తికి మిత్తి అసలు కానే ఉండి రైతుకు భారం పడేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. ప్రజలు గమనించాలి. ఈరోజు అందరికీ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే విధంగా ఈరోజు తెచ్చిన అప్పుకే 7 లక్షల కోట్ల అప్పుకు 63,000 కోట్ల మిత్తి కట్టి ప్రజా సంక్షేమ పథకాలు నడుపుతూ రైతులను ఇబ్బంది పెట్టద్దనే ఆలోచనతో
రైతు బంధు కూడా, రైతు భరోసాను కూడా ఈరోజు రియల్ ఎస్టేటర్స్కో, గుట్టలకో, చెట్లకో, పుట్టలకో కాకుండా, కాసు చేయని భూములకు ఇవ్వకుండా ప్రజల ఒపీనియన్, రైతుల ఒపీనియన్ తీసుకొని దున్నుకునే వానికి 10 ఎకరాల వరకు ఇవ్వాలా, ఎంతవరకు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంటే ప్రతిపక్షాలు ఏమి దొయ్యక దుమ్మెత్తి పోస్తున్నారు. నేను ఒకటే కోరుతున్నా, నిజమైనటువంటి రైతుకు, కాయ కష్టం చేసి దున్నుకునే రైతుకే ఈరోజు రైతు భరోసా కానీ, అదేవిధంగా ప్రభుత్వ ఫలాలు అందే విధంగా చర్య చేపట్టడం జరుగుతూ ఉంది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు దేశంలో వడ్లు పండిస్తే దొడ్డు బియ్యం ఇస్తే దొడ్డు బియ్యం మహారాష్ట్రకు పోయి ఒక్క కుటుంబం కూడా తినే పరిస్థితులు లేదు. కనుక ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచి, సంక్రాంతి నుంచి సన్న బియ్యం ప్రతి రేషన్ షాప్లో ఇచ్చి ప్రతి కుటుంబం కూడా ఆ బియ్యం తినాలనేటువంటి ఒక ఆలోచనతో ఉంది. అదేవిధంగా సన్న బియ్యం వడ్లు పండించే రైతులకు కూడా మద్దతు ధరకు అదనంగా బోనసు ఈ పంట నుంచి ఈ రోజు నుంచే 500 బోనస్ కూడా మరి ఇచ్చి రైతును ఆదుకో